హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం రోజు దేవుడికి పూలైతే పెడుతూ ఉంటాం కదండి. ఆ పూలన్నిటిని కూడా వాడిపోయిన తర్వాత తీసి నెక్స్ట్ డే అనేది మనం తీసేసి పడేస్తూ ఉంటాం కదా. మ్యాక్సిమం అయితే చాలామంది కూడా డంప్ యార్డ్ వాళ్ళకే వేసేస్తూ ఉంటారు చెత్తబండి వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనకి పారే నదులు, చెరువులు ఇవన్నీ కూడా చాలా వరకు కరువైనందుకు వీటన్నిటిని మనం చెత్త వాళ్ళకి పడేస్తున్నాం కదా. మన పూర్వీకులు అయితే నదిలో పారే నీళ్ళల్లో ఇలాంటి వాటిలో అయితే పడేసేవాళ్ళు. మనం అలా పడేయకుండా ఆ వాడిన పూలతోటి మనము ఇలా ధూప్ స్టిక్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చాలా దేవాలయాలలో కూడా దేవుడికి వాడిన పూలన్నిటిని కూడా ఇదే విధంగా ధూప్ స్టిక్స్ అనేది చేసి అమ్ముతున్నారనమాట. చాలా దేవాలయాలలో ఇదే ఫాలో అవుతున్నారు. మనం రోజు దేవుడికి పెట్టిన పూలైతే ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని ఏ రోజుకి ఆ రోజు కలెక్ట్ చేసుకొని ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే గాలి తగిలే విధంగా ఒక చిన్నపాటి బుట్ట ఉంటాయి కదా మన ఇళ్ళల్లో, అలాంటి ఒక బుట్టలో కానీ ప్లేట్లో కానీ దేంట్లో అయినా సరే కవర్లో అయినా సరే ఏ రోజు ఆ రోజు తీసి పెట్టుకొని ఇలా పూర్తిగా అవి ఎండిన తర్వాత వీలైతే మీరు ఈ ధూప్ స్టిక్ చేసుకునే ముందు ఒక రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా కలెక్ట్ చేసుకున్న పూలన్నిటిని కూడా ఇలా రెక్కలన్నిటిని తీసేసుకోవాలి. వాటి కాడలు అనేది యూజ్ చేయకూడదండి. ఒకవేళ మీకు పూర్తిగా ఎండిపోయి పొడి పొడి అవుతున్నాయి కాడలు అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నిటికీ కూడా కాడలు అనేది యూజ్ చేస్తున్నానండి. చాలామంది కూడా ఇప్పుడు చెత్తవాడికి వేసేస్తున్నారు కదా, వాళ్ళు తొక్కుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. మనకి చాలా బాధేస్తుంది కదా, దేవుడికని ఉపయోగించినవి ఇలా తొక్కుతున్నాము అనేసి. వాళ్ళకేం తెలుస్తుంది, చెత్త వాళ్ళకి వేయడం మనది తప్పు కదా. సో అలా వేయకుండా ఈ విధంగా మనం ధూప్ స్టిక్స్ అనేది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే ఏ పూలకి ఆ పూలు సపరేట్గా అయితే ఇలా ధూప్ స్టిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్ని పూలు కలిపేసి చేస్తున్నానండి. ఎక్కువగా రోజ్ పెటల్స్తో చేస్తే చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. నాకైతే ఇక్కడ ఒక పెద్ద ప్లేట్కి అలాగే ఒక చిన్న ప్లేట్కి అయితే వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఒలిచి పెట్టుకున్న పూలు ఉన్నాయి కదా, ఆ పూలన్నిటిని వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో క్లిప్లో ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. అసలు చేత్తో ముట్టుకుంటుంటే స్మూత్గా మన మైదా పిండి, అలాగే మన అమ్మలు స్నో పౌడర్ అని యూజ్ చేసేవాళ్ళు కదా, సో అంత మెత్తగా అయితే పిండి ఉండాలన్నమాట. అప్పుడైతేనే ధూప్ స్టిక్స్ అనేది ఎక్కువసేపు వస్తాయి. మరి పలుకులుగా ఉంటే అవి కాలవండి, కాలకుండా అక్కడి వరకే ఆగిపోతాయి. అలా ఆగిపోకుండా ఎక్కువసేపు మండాలి అని అంటే, పొగ మంచిగా రావాలి అంటే ఇలా పొడి అనేది ఇంత మెత్తగా అయితే పట్టుకోవాలి. మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో గోధుమ పిండి, మైదా పిండి ఉంటుంది కదా, ఆ విధంగా అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న వాటిలోకి కర్పూరం ఉంటుంది కదా, మనం రోజు దేవుడికి పూజలో వాడతాము. ఆ కర్పూరం కొద్దిగా వేసేసుకొని తర్వాత చందనం ఉంటుంది కదా, గంధమైన చందనమైన పర్వాలేదు, అది వేసేసుకోండి. తర్వాత ఇక్కడ ముద్ద కర్పూరం వేస్తున్నాను. తర్వాత ఈ చిన్న బిళ్ళలు ఇందాక చెప్పాను కదా, అవి దాదాపుగా ఒక 10 నుంచి 12 దాకా అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత ఈ ముద్ద కర్పూరం మొత్తం కూడా పొడి చేసి వేస్తానండి. నేనైతే నా దగ్గర ముద్ద కర్పూరం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. నేను అక్కడక్కడ మూలలకి ముద్ద కర్పూరం అనేది రోజు పెడుతూ ఉంటానన్నమాట. అది పూర్తయిన తర్వాత మళ్ళీ పెడతాను, అందుకనేసి ఎక్కువ ఉన్నందుకు ఎక్కువ వేసాను. మీరు తగినంత వేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి దశాంగం పొడి అండి. మన స్టోర్లలో అయితే దొరుకుతుంది, పూజా స్టోర్లలో అయితే దొరుకుతుంది. దాన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, తర్వాత ఇది వచ్చేసి జావుదు పొడి అండి. ఈ పొడి మాత్రం మంచి స్మెల్ ఉంటుందండి. దశాంగమైన జావుదు అయినా చాలా మంచి స్మెల్ ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంతగా కర్పూరము, ఈ దశాంగము, ఈ జావుదు పొడి, ఈ మూడింటిని మంచిగా వేసుకోండి. స్మెల్ మాత్రము ఆ ఘాటు వస్తూ ఉంటుంది. నేను రోజు ఇంట్లో కర్పూరం పెట్టినా అంత స్మెల్ అనిపించలేదు, కానీ ఇది చేసేటప్పుడు అయితే ఆ ప్రశాంతత, మైండ్ రిలాక్స్ ఉంటుంది, మాటలో చెప్పలేను. ఇక ఈ జావుదు అయితే జావుదు అనే మొక్క నుంచి అయితే తీస్తారండి, మంచి స్మెల్ ఉంటుంది. ఈ జావుదుని ఇలా పూజలోకే కాదండి, మన బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచి స్మెల్ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం పర్ఫ్యూమ్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, అలా పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకుండా ఈ జావుది పొడిని అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత ఇది వచ్చేసి పచ్చకర్పూరం అనమాట. మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి ప్రసాదాలు చేసినప్పుడు వంటలలో అందు వాడుతూ ఉంటాం కదా, ఆ పచ్చకర్పూరం అనమాట. దాన్ని కూడా నేను సుమారుగా ఒక 10 గ్రామ్స్ దాకా అయితే వేసాను. వేసి ఇదంతా కలిపేసి ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే వేస్తున్నాను అనమాట.
ఈ నెయ్యి వచ్చేసి ఆవు నెయ్యి. నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం యాగం హోమం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మీరు చూడొచ్చు ఆ చుట్టుపక్కలంతా కూడా ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో. ఇలా నెయ్యి వేసుకొని పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి. నేను ఇక్కడ మొత్తం కూడా రోజ్ వాటర్ తోటే చేస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం రోజ్ వాటర్తో చేస్తున్నానని చెప్పాను కదా, మీరు కావాలంటే కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని ఆ తర్వాత నీళ్లు చల్లుకుంటూ నీళ్ళైనా నార్మల్ వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ వేసి కలుపుతున్నప్పుడు ఆ కర్పూరం స్మెల్ కానీ, దశాంగం పౌడర్ స్మెల్ కానీ, జావుదు స్మెల్ కానీ, ఆహా అస్సలు చెప్పలేమండి. మీరు చేసి ఆ ఎక్స్పీరియన్స్ని మీ అనుభవంతో మీరు చూస్తే కానీ అసలు ఆ స్మెల్ ఉంటుంది, అబ్బా మాటలో చెప్పలేం, అంత బాగుంటుంది. అలాగే పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక దశాంగం పొడి తీసుకున్నాం కదా, అందులో ఇలాంటి కోన్స్ అయితే వస్తాయి. అలాంటి కోన్స్ కానీ ఇలా మన ఇళ్ళల్లో చిన్న చిన్న మూతలు అయితే ఉంటాయి కదా, వాటినైనా తీసుకొని ఇలా కవర్ పెట్టి చేసుకోవాలండి. కవర్ పెట్టకుండా డైరెక్ట్గా పిండిని అందులో నింపేసామంటే డిమోల్డ్ చేయడానికైతే రాదండి. కవర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ కోన్కి తగినంత పిండిని అయితే ఇలా పెట్టుకోవాలి. పిండి పెట్టేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయాలండి. మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉందంటే ఇంకొంచెం నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగా కోన్స్ అనేవి రెడీ అయిపోయాయో. ఈ విధంగా ఒక్కొక్క కోన్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే అన్నీ కూడా కోన్ లాగే తయారు చేస్తున్నానండి. కవర్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కవర్ లేకుండా చేస్తే ఏంటంటే అసలు సపరేట్ అవ్వదన్నమాట కోన్ నుంచి. మీరు ఇలా కోన్తో కాకపోతే చేత్తో అయినా సరే చేసుకోవచ్చు. చేతిలో కొంచెం పిండిని తీసుకొని ఇలా కోన్ సైజులో షేప్లో వచ్చేలాగా చేసుకున్నామంటే మంచిగా వస్తుంది అనమాట. ఈ తర్వాత మనం ఇందాక చిన్నపాటి మూత అయితే చూసాం కదా, ఆ మూతతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం కోన్ తోటే చేస్తున్నానండి. ఎందుకంటే దాదాపుగా ఈ చిన్నపాటి కోనే నాకు గంట సేపు వస్తుందన్నమాట. స్మెల్ పొగ కానీ దాదాపుగా గంట సేపు అయితే వస్తూ ఉంటుంది. మీరు కావాలంటే ఒక పెద్దటి బాటిల్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో పెట్టుకొనైనా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ చిన్నపాటి మూతలో కూడా మీరు కావాల్సినంత పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నిటినీ మీకు ఎలా కావాలనుకుంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే వచ్చాయి. నాకు దాదాపుగా 41 దాకా అయితే వచ్చాయన్నమాట. నేను కౌంట్ చేస్తాను, 41 దాకా అయితే వచ్చాయి. వీటిని ఒక రోజల్లా పూర్తిగా ఎండలో ఎండబెట్టానండి. మంచిగా ఎండబెట్టాను. ఇది మనం పైనుంచి వెలిగించామంటే కింది దాకా కాలేదాకా దాదాపుగా 50 నిమిషాల నుంచి గంట దాకా అయితే వెలుగుతుంది. ఎందుకంటే కొన్ని కోన్లు చిన్నగా ఉన్నాయి, కొన్ని కోన్లు పెద్దగా ఉన్నాయి కదా. అలాగే మీరు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. మనం ఇలా కోన్లో పిండిని పెట్టినప్పుడు కాస్త గట్టిగా ప్రెస్ చేసినట్టు ఒత్తుతేనే కోన్లు అనేది షేప్ అనేది సపరేట్ అవ్వకుండా అలాగే ఉంటుందన్నమాట. అంటే షేప్ పాడవకుండా ఉంటుంది. ఇవి ఒక రోజల్లా పూర్తిగా ఎండబెట్టిన తర్వాత ఇక్కడ వెలిగించి చూపిస్తాను చూడండి. మంచిగా పొగ అయితే ఎంత బాగా వస్తుంది అంటే, ఆహా పొగ వస్తున్నప్పుడు ఉంటుంది ఇంట్లో. మేము పిల్లలకి ప్రతి ఇయర్ కూడా హోమం చేపిస్తామని చెప్పాను కదా, నాకైతే ఆ హోమంలో కూర్చున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, అందులో నేను నెయ్యి కూడా మంచిగా ఎక్కువగానే వేసాను, కర్పూరం ఎక్కువగా వేసాను. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. దాదాపుగా 50 నిమిషాల నుంచి గంట దాకా అయితే వెలుగుతుందండి. చాలా బాగా వెలుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు పొగ అనేది ఎంత బాగా వస్తుందో కదా, చాలా చక్కగా వస్తుంది. పొగ అయితే వస్తుంది, మంచిగా కర్పూరం స్మెల్ అవన్నీ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి ప్లేట్ కాకుండా ఇలా ధూప్ స్టిక్ కప్స్ వస్తాయి కదా, ఆ కప్పులో పెట్టుకున్నామంటే పొగ అనేది చిన్న చిన్నగా వస్తూ ఉంటుంది. ఇళ్ళంతా స్మెల్ అనేది ఇళ్ళంతా పట్టేసుకుంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఓసారి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తర్వాత క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.